హాయ్ వ్యూవర్స్. యాక్చువల్గా చాలామంది ల్యాప్టాప్స్ కొనుక్కొని ఉంటారు. సో వాళ్ళ కోసం ఈ వీడియో పాస్వర్డ్ ఎలా పెట్టుకోవాలి మన ల్యాప్టాప్లో అనేది. సో ఆల్మోస్ట్ ఇప్పుడు వచ్చే ల్యాప్టాప్స్లో సేమ్గానే ఉంటాయండి. సో విండోస్ ఏం అవసరం ఉండదు. సో మ్యాక్సిమం సేమ్గానే ఉంటాయి. సో దీనికోసం విండోస్లోకి వెళ్ళి సెట్టింగ్స్లోకి వెళ్తాం. సో దీంట్లో చూడండి, మనకి అకౌంట్స్ అని కనిపిస్తుందా? అకౌంట్స్ మీద క్లిక్ చేస్తే సో ఇటు సైడ్ చూడండి, ఒకసారి కొంచెం కిందకి కనుక స్క్రోల్ చేస్తే కొంతమందికి అయితే డైరెక్ట్గా వచ్చేస్తుందండి కొన్ని విండోస్లో. సో ఇప్పుడు నేను చూపించే దాంట్లో ఏదంటే ఇది చూడండి, కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే సైన్ ఇన్ ఆప్షన్ అని వస్తుంది. సో దీంట్లో పాస్వర్డ్ అని ఉంది కదండి. సో పాస్వర్డ్ మీద ప్రెస్ చేస్తే సో ఇక్కడ చూడండి, కింద ఒక లైన్ డిస్ప్లే అవుతుంది, యాడ్ అని అడుగుతుంది. సో యాడ్ మీద క్లిక్ చేయండి. యాడ్ కనిపిస్తుంది కదా, సో దాని మీద క్లిక్ చేస్తే మనకి పాస్వర్డ్ అడుగుతుంది. ఇలాంటి ఒక బాక్స్ వస్తుందండి. సో న్యూ పాస్వర్డ్, మనం ఏం పాస్వర్డ్ అయితే క్రియేట్ చేద్దాం అనుకున్నాం, ఫస్ట్ టైం క్రియేట్ చేస్తున్నా కానీ న్యూ పాస్వర్డ్ అనే అడుగుతుందండి. ఓకే, సో ఇక్కడ పాస్వర్డ్ నేను ఇస్తున్నాను. సో నెక్స్ట్ పైన ఏదైతే పాస్వర్డ్ నేను ఇచ్చానో అది కన్ఫర్మ్ పాస్వర్డ్, సేమ్ పాస్వర్డ్ కింద ఇస్తున్నాను. సో ఇక్కడ చూడండి, పాస్వర్డ్ హింట్ అని ఇచ్చారు కదా, అంటే ఒకవేళ మనం పాస్వర్డ్ని మర్చిపోయినట్లయితే ఈ హింట్ నేమ్ అనమాట. యాక్చువల్గా నా నేమ్ ఇచ్చుకుంటున్నాను నేను. సో మీ నేమ్ ఇచ్చుకోవచ్చు. సో ఇక్కడ ఫినిష్ చేయగానే చూడండి ఇలా చూపించేస్తుంది. సో నెక్స్ట్ సో ఈ పేజ్ వచ్చిన తర్వాత సో ఫైనల్లీ ఫినిష్. సో ఇప్పుడు క్రియేట్ అయిపోతుంది. ఓకేనా, నేను అవుట్ సైడ్కి వచ్చి ఒకసారి కంప్యూటర్ని ఆఫ్ చేసి ఆన్ చేసి చూపిస్తాను మీకు. సో చూడండి, షట్ డౌన్ చేస్తున్నాను. షట్ డౌన్. ఓకే, సో ఇప్పుడు నేను ఆన్ చేస్తున్నాను. ఓకే, సో ఇలా రాగానే ఏదో కీ ప్రెస్ చేస్తే మనకి ఇదిగోండి ఇలా అడుగుతుంది అనమాట. సో లెనోవో ప్లేస్లో కూడా మనం మన ఇష్టం అనమాట నేమ్ చేంజ్ చేసుకోవచ్చు. దట్స్ యువర్ విష్. నేనైతే ఏం చేయలేదు. ఓకే, సో పాస్వర్డ్ ఇవ్వగానే ఆన్ అవుతుంది చూడండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నన్ను ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.